సంగమ ప్రియ విశ్వాసులారా, దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగి సిద్ధపాటు కొడుకులో పాల్గొవాలి. మనం సిద్ధపరచుకుని మనం సిద్ధపరచుకుని రేపటి దినాన్ని జరిగే పరిశుద్ధ ప్రభుల సంస్కారాలలో ప్రభు మందిరంలో పాల్గొని ఆశకిరిగి ఈ ఆరాధనకు వచ్చి మీ అందరూ కూడా క్రీస్తు పట్టణాలు తెలియజేస్తున్నాం. ఇదరా పరిశుద్ధ వాక్యమైన వేసే వాక్యం మనం మాట్లాడుతున్నామంటే దేవుడు చెప్పిన ఒక వాక్యం చెప్పిన సంఘంలో విశ్వాసాన్ని బోధించిన వాక్యమని వేసే మాట్లాడదని చెప్పేసి మనం గ్రహించాలి. సగ్ధ భక్తులతో వినాలి. మన మనసు మనం తగ్గిస్తున్న పాల్గొన్నాం. ఇదే మనసును సిద్ధపరచుకుందాం. వాక్యంలో వేరపడదాం. దగ్గరపడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమంది ఆశ్రయ తండ్రి, సర్వస్కాధారకర్త, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ బంగారు పదವನ್ನು ఆచరిస్తున్నాం తండ్రి. ఇష్టపాటు కొడుకులు తండ్రి, అల్పుడైన దీనదాసుని తండ్రి వాక్యం అందించిన తండ్రి, మీరు పెట్టిన విధానానికి వాళ్ళు ఆచరిస్తున్నా తండ్రి. తొందరపాటు లేకుండా తండ్రి, కొద్ది విషయాలు తండ్రి ప్రభు అమూల్యను గురించేందుకు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. వెతుబడిన వాక్యం తండ్రి ప్రభు ప్రతి ఒక్క హృదయంలో నాటపడు ప్రభు చెప్పమని నేను మాట్లాడింది నేను కదా తండ్రి ప్రభు, నీవే నా నుండి తండ్రి మాట్లాడి సంఘాన్ని ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో భద్రపరిచి వాక్యాన్ని అంగీకరించే వారిగా సిద్ధపరచుకుని ప్రభు చూపని నది దేశంలో ప్రార్థించున్నా పరమ తండ్రి. ఆమె ప్రభు మహిమ కలిగిన కాక. ఇదైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథం 19 నుండి అసలు తీసుకెట్టుకోండి. అపోస్తుల పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచ్చిన భాగం. ఫ్యాన్ ఆపండి అమ్మ వేసి ఉంచండి ప్లీజ్. అపోస్తుల పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచ్చిన భాగం. అమ్మా ఏం చెబుతున్నామా? హల్లెలూయా. మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము, మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. క్రైస్తవ జనాంగమా ఇదరా, మనం ఏమి చేసినాను విశేషంగా దేవుని పరిచర్యలో సమాజంలో ఎవరికి మేలు చేసినా కూడా, ఇరుకులో ఇబ్బందుల్లో శోధనలో ఉన్నవారు ఎవరైనా పర్లేదు, దేవుడు చెప్పింది ఏంటంటే ఆపదలను ఆదుకోమన్నాడు. దీని వల్ల కనిక్రమం చూపమంటాడు. బీదల వల్ల కనిక్రమం చూపమన్నాడు. సంఘ పరిచర్యలో ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో యథార్థతో దీవించమన్నాడు. పిల్ల మనం ఏమి చేసినను మనుషుల వాళ్ళకు మనుషుల నిమిత్తముగాక. హల్లెలూయా. మనం మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము అని మనస్ఫూర్తిగా ఎలా చేయాలి కదా? మరి మనస్ఫూర్తిగా మనం వచ్చాం కదా ఈ ఆనందంకి. వచ్చిన అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిచర్య పేర మనస్ఫూర్తిగా చేయాలి. నిండు మనసుతో చేయాలి పేర. మనస్ఫూర్తిగా మనం తలబెట్టి ప్రభువుని మనం ముందు పెట్టుకుని ముందు కొనసాగితే పిల్లరా మనకు అలసట అనిపించదు, భారం అనిపించదు. పిల్లరా ఇష్టపడి చేస్తే కష్టం అనిపించదు. మనస్ఫూర్తిగా చేయటం ఏంటంటే ఇష్టపడి చేయాలి. ఇది యుక్తమైన పరిచర్య, జీవముగా దేవుని పరిచర్య అని మనం ఎంచి మన పరిచర్యలో మన అడుగులు ముందుకేసినప్పుడు పిల్లరా, మన నడకలో పిల్లరా, మన పడకలో, వాక్య ధ్యానంలో, ప్రార్థనా జీవితంలో, సంఘములను సమాజంలోను ఒక మాదిరికరంగా మనం నిలబడతాడు దేవాదేవుడు. హల్లెలూయా. అది దేవుని కోసం చేస్తామని తలంచి చేయాలంటే. ఇది మన గొప్ప కోసం, మన కీర్తి కోసం, మన గొప్ప కోసం, మన కీర్తి కోసం కాదు. మనం చేయకూడదు. ఏం చేశారు? మనుషులు మనల్ని పొగుడుతారని, మనల్ని మెచ్చుకుంటారని చెప్పేసి మనుషులు మెచ్చుకుంటే మన ఎలా సంతోషంగా జీవిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనతో ప్రేమతో ఉంటారు. అదే దేవుడు మనల్ని మెచ్చుకుంటే మనుషులు మనకు ఎంతవరకు చేస్తారు? కొంతకాలమే మనల్ని ఆదరిస్తారు, కొంతకాలమే మెచ్చుకుంటారు. వాళ్ళకి విరోధంగా మనం ఏమన్నా ఒకవేళ ఏదో తలముతో గమ్మి మాట దొరికి ఒక మాట అన్నామనుకో వెంటనే మానవరాయి నొచ్చుకుంటారు. అయితే మన ప్రభు అలా కాదు కదా. నిరంతరము కృపామయుడన, నిరంతరము ఆయన వాత్సల్యంతో మనల్ని ఆయన దయలో వర్ధిల్లింపజేస్తున్న దేవాది దేవుడి నిమిత్తం మనం ఏం చేసినప్పుడు దేవుని నిమిత్తం అని చేస్తామని ఎంచి మనం చేసినప్పుడు ఆ ప్రతిఫలం మనం అనుభవించగలం.
హల్లెలూయా. అది గొప్ప బహుమానం మనకి, గొప్ప స్వాస్థ్యం మనకి దేవుడిచ్చే స్వాస్థ్యం. హల్లెలూయా. అందుకని నేను చెప్పక మీ అందరూ తెలుసు, ఆ ఇచ్చే స్వాస్థ్యం ఏంటంటే నిరంతరము ఉండే ఆ నిత్య జీవం పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఎవరికి సర్దుకున్నట్టుగా. అయితే మనం సేవా పరిచయలు, విశేషంగా సేవా పరిచయలు మనం ఏం చేసినా, ఒక కానుక ఇచ్చినా, నలుగురు సంఘానికి తీసుకొచ్చినా, వాక్యం ద్వారా నలుగురు బలపరిచినా, 10 మందికి ఆతిథ్యం ఇచ్చినా, ఆపదలను ఆదుకున్నా, అది మనుషుల నిమిత్తం కాదు, ఈ లోకంలో పేరు పద్ధతిగా చేస్తున్నామని తలంచక ఇది దేవుని నిమిత్తం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నిండి హృదయంతో చేసినప్పుడు దేవుడు మహాకృపలు మన మధ్య చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం పిల్లలు. పై వచ్చిన పిల్లలు అద్భుతమైన మాట 23 వచ్చిన భాగం చదవండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుచున్నామని ఎరుగుదురు కనుక అప్పుడు అనమాట, ఇలా చేస్తే ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుతున్న క్రైస్తవ జనాంగం మనందరికీ తెలుసు. ప్రభువు వలన మనం పొందే స్వాస్థ్యం ఆ పరలోక రాజ్యం. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా మనం దేవుడి సేవలో యథార్థంగా మనస్ఫూర్తిగా మనుషుల నిమిత్తం చేస్తామని ఎంచక, పేరు పద్ధతి కోసం ఎంచక, ప్రభువు నిమిత్తం చేస్తామని చెప్పి నిండి హృదయం మనస్ఫూర్తి చేసుడు ప్రభువు వలన వచ్చే స్వాస్థ్యము మనం పొందుకుంటామని మనకి తెలుసది, అందరికీ తెలుసు. ఏంటంటే వింటారో వదిలేస్తారు. దేవుడు ఆ గొప్ప బహుమానం, ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు, విశేషంగా క్రైస్తవులు తెలుసు. ఎందుకంటే ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిసం పొంది ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పాప ప్రోక్షణ కలిగి సంఘంలో ఒక భక్తుడిగా, ఒక విశ్వాసంగా కొనసాగే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సత్యం. అయితే ఏంటంటే వింటారో వదిలేస్తారు. దాన్ని అనుసరించడం పిల్లరా, అదే అనుసరించడం ఎలా అంటే పిల్లరా, అది కష్టమే కాదు. మరొకసారి చెప్తాను, ఇష్టపడితే చాలామంది చాలా భారం, వాళ్ళే భారం అవుతున్నట్టు, వాళ్ళే సంఘం నడుపుతున్నట్టు. ఇది ఎప్పుడు అలా అనుకోకూడదు. మనం దేవుడు మనకిచ్చిన ధన్యత, ఒక విశ్వాసగా సంఘంలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడంటే, ఒక సేవకులుగా దేవుడు మమ్మల్ని సంఘం నిలబెట్టమంటే దేవుడు మనకిచ్చిన ధన్యత ఇది మహాభాగ్యం. ఇది పిల్లలు ఎంతోమందికి భాగ్యం లేదు పిల్లలు. ఇప్పుడు మనం జీవించేది పాప పంచిన లోకంలో మనం జీవిస్తున్నాం. ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లలు. రాజకీయ యాజక సమూహంగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు పిల్లలు. దీన్ని బట్టి మనం ప్రభువుని బట్టి అతిశయిస్తూ మనం ఏం చేసినా కూడా పిల్లలు మనుషులకు నిమిత్తం కాదు, కానీ ప్రభువు నిమిత్తం చేసి మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆయన మన కలగజేసేది పిల్లలు ఆ మహాభాగ్యం, ఆ స్వాస్థ్యాన్ని మనకి అనిపిస్తుంది. దేవుని మహిమకంగా ఇదే అధ్యాయంలో పిల్లరా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 12 వచ్చి భాగం 17 వరకు బాగా చదవాలి. అందరూ బాగా చదువుతారు. దేని కృపల కాగా జాగ్రత్త పిల్లలు, కాగా దేవుడు చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన మనం దేవుడి చేత ఏర్పరచబడిన వారము. కాగా మనం పరిశుద్ధులము, మనం ఆయనకి ప్రియులము. అమ్మించదాము. దేవుని చేత ఏర్పరచబడిన మనము, పరిశుద్ధులుగా సంఘంలో చేతబడిన మనము మనం ఏం కలిగి ఉండాలంటే రేపు ఉదయాన్ని మనం ప్రభు బల సంస్కారంలో మధ్యాహ్న కాలంలో పాల్గొంటాం. మనం జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఇవి మనం ధరించుకోవాలి. మనం ఎప్పుడు ఎలా ఇష్టపడతాం? చక్కటి డ్రెస్, నా బట్టికి నేను వచ్చి ముందు ఇస్త్రీ చేసుకున్నాను. నేను చెప్తాను కదా, నేను ఇస్త్రీ చేసుకుని చక్కగా కనిపించాలి, మంచిదే కాదంటలేదు వీళ్ళ. వీటికి మనకు ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడు. మనం వస్త్రాలు ధరించమని దేవుడు మన లేదా మన వస్త్రాలు చింపుకొని మనం తిరగమని మన దేవుడు అని చెప్పలేదు. రాజుకుల యాదవ సమూహం అంటే ఎలా ఉండాలి? సూడి బూట్లు వేసుకోకపోయినా కనీసం దేవుడి మందిరానికి శుభ్రంగా తలస్నానం చేసి స్నానం ఆచరించి చక్కగా ఉన్న దాంట్లోనే వస్త్రాలు సిద్ధపరచుకుని చక్కగా రావాలి కదా సంఘానికి రావాలి. మన బయటకి అడిగి అదే పార్టీకి అంటే ఎవరన్నా యానివర్సరీ ఫంక్షన్ కానీ స్కూల్ యానివర్సరీ పేరెంట్స్ తీసుకురామన్నాడు కాబట్టి ఎలాగెళ్తాం మనం? ఏదైనా ఫంక్షన్ వివాహ ఫంక్షన్కి ఎలాగెళ్తాం మనం? చక్కగా వెళ్తాం కదా. అంతకంటే బాగా రావాలి దేవుడి సన్నిధానానికి, అంతకంటే దేవుడు పరిశుద్ధ మందిరానికి, అంతకంటే ఉన్న దాంట్లోనే చక్కగా సూట్లు బూట్లు వేసుకోమని నేను చెప్పట్లేదు కానీ కదా, మనకు ఉన్న వస్త్రాల్లోనే చక్కగా దాన్ని ప్రత్యేకించుకుని పరిశుద్ధ మందిరానికి వెళ్తాం కాబట్టి ఒక ప్రత్యేకత, ప్రతి విషయంలోనూ ప్రవర్తనలో ప్రత్యేకత. ఇది పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ సహవాసం. దేవుని మహిమగా ముంచదు అమ్మ.
దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇక్కడ మనసు పెట్టండి సార్. ఈ దీర్ఘశాంతం దయాళత్వం పలుమారు మీరు ఉంటారు. ఎవడైనా నువ్వు మీకు హాని చేసిన తలంచిన ఎడల అమ్మా ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు ఎప్పుడన్నా మనకు అటువంటి మనసు మనం కలిగి ఉన్నామా? మీరు కానీ నేను కానీ ఒక్కసారి హృదయంలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నాం, మనం దేవాదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన జాలిగా కనిపిస్తే మన మీద సంచారం చేస్తుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడన్నా ఎవడైనా మనకి అపకారం కానీ కీడు కానీ లేదా మన గురించి ఏదో చెడుగా మాట్లాడాలని కానీ లేదా కించిమంచి మాట్లాడని మనకి కలిగినప్పుడు, భావం కలిగినప్పుడు వాడిని క్షమించే వరకు ఉంటాం కదా. 10 మంది చెప్తాం, దేవుడిగా నేను ఇలాగ అన్నాడంట, రాజేష్ గారు నేను ఇలాగ అన్నాడంట, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను ఇదారా. అయితే పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే పిల్లరా, క్షమించాలి, ఒకరినొకరిని క్షమించాలి పిల్లరా. సంఘంలో సావాసంలో క్రీస్తులో నిలిచిన మనం ఒకరినొకరిని క్షమించుకోవాలి పిల్లలు, మనస్ఫూర్తిగా క్షమించుకోవాలి. ఏమి చేశాడు దేవుడి నిమిత్తం క్షమించినట్టే మనకి ఎంత హింస పెట్టినా, మనకి ఎంత బాధ పెట్టినా, తోటి సహోదరుడు సమాజంలో అన్ని మనకి ఎంత బాధ పెట్టినా, ఒక ఇష్టానుసారం మన గురించి మాట్లాడినా వాడిని మనం క్షమించాలి, వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ముందుగా ప్రభు మనల్ని ఏదైతే క్షమించున్నాడో పిల్లరా, ప్రభు మనల్ని ఏదైతే క్షమించున్నాడు మనం కూడా క్షమించాలి పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటిపైన పరిపూర్ణమైన ప్రేమను, క్రీస్తుకు కలిగిన మనసు, క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను మనం ధరించుకుంటే మనం ఇలా క్షమించగలం పిల్లలు. మనం ఎదుటివాడిని మన గురించి ఎంత చెడ్డగా మాట్లాడినా, మనల్ని ఇబ్బంది పెట్టినా పిల్లరా, మనల్ని బాధలకు గురి చేసినా, ఎవరన్నా వచ్చి చూడు సహోదరుడు నీ గురించి ఎలాగ అంటాడని చెప్పినా పిల్లలు మనం క్షమించాలి. క్షమించి ఎప్పటిలాగానే చక్కగా ప్రేమ కలిగి వారి ఎలా కనికరం కలిగి మనం జీవించాలి పిల్లరా. ఇది క్రైస్తత్వం అంటే, క్రీస్తు మనకు నేర్పిన బోధ ఇది క్రైస్తత్వం అంటే పిల్లరా. పైకి ప్రైజ్రాలు చెప్తూ మన హృదయంలో చాలాసార్లు సంఘ ప్రాణం చెప్తుంటారు. కడుపులో కత్తులు పెట్టుకుని కవులు గురించి ఏమవుతుంది అది గుచ్చుకుంటాయి. తమ్ముడు ప్రైజ్రాలు అని చెప్పేసి తమ్ముడు ఇంత ఇంకో మాట ఏంటది. అయితే సత్యాన్ని ఒక ఇది బాగా గుర్తించండి. సమాజం గుర్తెలగాలి. ఒక విషయం లేదు, సమాజంలో పిల్లరా మానవుడు సంఘజీవి, అరిస్టాటిల్ అంటాడు మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. మనం సమాజంలో ఉన్నాం. ఒకరి స్థితిగతి బట్టి మనం కూర్చున్నప్పుడు మాట్లాడుకుని విషయాలు తీసుకుని ప్రార్థించాలి తప్ప వారి ఏళ్ళ మనం జాలిపడాలి తప్ప వ్యసనం పడకూడదు పిల్లలు. ఎందుకంటే అందరూ పరిశుద్ధులు కాదు. ఏదో మాట ద్వారానో, చూపు ద్వారానో, తలంపు ద్వారానో ఏదో చిన్న తప్పుదమ్ములు చేసే ఉంటారు. అయితే వారి గురించి మనం ప్రార్థించాలి తప్ప మాటికి వాళ్ళని తప్పు తెప్పించి చూపుడు. హల్లెలూయా, దేవుడమ్మ ముందుకెళ్ళమా. క్రీస్తు అనుగ్రహించి సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనీయుడి. సమాధానకర్త యేసయ్య అనుగ్రహించి సమాధానం మన హృదయంలో ఎప్పుడు ఏలుచుండాలి. మన హృదయాన్ని ఎవరు ఏలాలి? సమాధానకర్త యేసయ్య మన హృదయాన్ని ఏలినప్పుడు, యేసయ్య మన హృదయం ఉన్నప్పుడు మన హృదయంలోను, మన కుటుంబంలోను, మనం పనిచేసే స్థానంలోను ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం. ఎప్పుడు మనం సమాధానం కలిగి ఉంటాం. దేవుని మహిమ కలిగి ముందుగా 17. హల్లెలూయా. ఇందుకొరకే మనం ఒక శరీరముగా పిలువబడుతుంది. ఎవరి ద్వారా పిలువబడ్డాం? దేవుని ద్వారా మనం పిలువబడ్డాం. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రభు మన పాపాలు పరిహరించి సంఘంగా, సమాజంగా ఒక శరీరముగా పిలువబడ్డాం. ఈ శరీరానికి శిరస్సు ఎవరమ్మా? హల్లెలూయా, క్రీస్తు. హల్లెలూయా. సంఘము ఒక శరీరము, శరీరానికి అధిపతి క్రీస్తు. దేవుని మహిమ కలిగాక హల్లెలూయా అమ్మా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, దేవుడు మనకిచ్చిన భార్యని బట్టి, గర్భఫలం బట్టి, అన్నదములను బట్టి, ఉద్యోగాలను బట్టి, దేవుడు మనకిచ్చిన సమస్తమును బట్టి, ఇవ్వబోయే గర్భఫలాల కోసం బట్టి, ఇవ్వబోయే ఉన్నతమైన స్థితిని బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నాకు ఇచ్చిన కృతజ్ఞతలై జీవించాలి. క్రైస్తవుడు కృతజ్ఞతాహీనుడిగా జీవించకూడదు. కలిగి ఉన్న దానిలోనే మనం ఎదుటి వారిని చూసుకుని ఇబ్బందులు, అయ్యో దేవా ఆయకంటే నన్ను చక్కగా చెప్పారు,
అని అనుకుంటూ తండ్రి ఆ సహోదరుడు కూడా మేలు చేయ తండ్రి. ఇది క్రైస్తవ నైజం. మనకంటే తీర్చితో తండ్రి ముందు ముందు చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి కదా. ఇది ఒక 2 గంటల మెసేజ్ కానీ షార్ట్గా నేను 30-35 నిమిషాలు మించాను. ఆ స్థితిని బట్టి పిల్లలు మనకి ఇచ్చిన బట్టి స్థితిని బట్టి సంతోషిస్తూ క్రైస్తవులు మనం చేయవలసిందంటే ఎవరైనా దీనస్థితుల వారి గురించి మనం ప్రార్థన చేయాలి పిల్లలు. మనం కలిగి ఉన్న వారికి ధర్మం చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమగా అమ్మా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు. హల్లెలూయా. సంగీతములతోనూ పాట పడుకున్నాం కదా, అంటే వాయిద్యాలు మన చర్చలో ఉన్నాయి. ఇది సహవాసం కాబట్టి అమ్మా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు అలా చేస్తున్నారా పిల్లరా? అలా చేసుకుంటున్నారా మీరు? ఒకరికొకరు చక్కగా దేవుడు ఎవరికైతే తలంత ఇస్తాడో మనకేం తెలుస్తుంది కదా. సృష్టిలో చాలా మాట చెప్తాను నేను, గడ్డి పరకు కూడా చాలా విలువైంది. దేవుడు సృష్టించిన ప్రతినిధిని మంచిది అన్నాడు ఆయన దృష్టిలో. సృష్టి అంతా ఆయన సృష్టించిన ప్రతినిధి కూడా మంచిది. అంత మంచి దేవుడు కాబట్టి మంచిగా కలగజేశాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. హల్లెలూయా. కృపా సత్యములతో మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో. హల్లెలూయా. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడే. మన హృదయంలో క్రీస్తు వాక్యం నివసించే విధంగా మనం జీవిస్తున్నామా? వాక్యం వినేసి మీరు కానీ, నేను వాక్యం బోధించి నేను కానీ, వాక్యం వింటాం మీరు కానీ, మన హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసించే స్థితిలో మనం ఉన్నామా లేదా? రేపటి దిన ప్రభువుల సంస్కారాలలో పాల్గొని వేగిపడుతున్నా పిల్లలు. సిద్ధపాటు ప్రార్థన మనం సిద్ధపరచుకుని ఇప్పుడైనా ఆ స్థితిలో లేకపోతే ప్రభు దానికి అన్నిటితో మోకరించి ప్రార్థించి, ప్రభువా నా స్థితిని గతిని మార్చి స్తుతి పాత్రగా నన్ను మలిచి నీ పరిశుద్ధ మందిరంలో స్తుతి దీపం వేసేవాడుగా, నీ ప్రభు బలను సమీపించేవాడుగా నన్ను ఆయుధపరచు తండ్రి అని చెప్పి నేనేమైనా మనస్సు కలిగి ద్వారా దేవుని చెంత మొరపెట్టాలి. చక్కటి అవకాశం ఇది. చాలామంది ఈ సిద్ధపాటు కొడుకులో పాల్గొనకపోతున్నారు. ప్రార్థిద్దాం. వాళ్ళు కూడా ఈ మహాభాగ్యం దేవుడు ఇచ్చేవారు, ఇచ్చేలాగా వారి హృదయాన్ని దేవుడు ప్రేరేపించి సిద్ధపాటు కొడుకులో పాల్గొని తన పాపములను అతిక్రమములను అవిధేయతను ఒప్పుకుని పరిశుద్ధ బల సంస్కార ఆరాధనలో పాల్గొనేవారుగా ప్రతి ఒక్కరికి ఈ తరుణాన్ని మనం ప్రార్థించాలి. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం పిల్లారా. దేవుని మహిమ కలుగా. అదేవిధంగా పిల్లారా, అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఆత్మ పౌలు పత్రిక మాటలే. అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం భాగం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనసు పూర్తిగా చేయుడి. అదే క్రమంలో అపోస్తలుడు పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం భాగంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను మనుషులు సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడును కాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా, దేవుని దయను సంపాదించగోరుచున్నానా? ఇక్కడ ప్రశ్నార్థం. నేను ఇప్పటికీ మీరు కానీ నేను కానీ మనుషుల దయను మనుషులను సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడును కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని సంతోషపరిచేవాడు ఉండాలి. మన ప్రవర్తన, మన స్థితిగతులు, మన ఆధ్యాత్మిక జీవితం మనుషులను సంతోషపెట్టేదే ద్వారా మనుషులు కొంతకాలమే భూమి మీద నివస్తారు. మిమ్మల్ని అందరినీ మీరు సంతోషపెడితే నేను కొంతకాలమే మీతో పాటు ఉంటాను. నాకు అడిగి వచ్చిన నేను వెళ్ళిపోవాలి. ప్రభు వెళ్తే మనుషులు అందరూ అంతే కదండి. ఆ క్రమంలో అందరూ వెళ్ళిపోవాలి పిల్లారా. మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించదు పిల్లారా. మనుషులు మనం సంతోషపెట్టడానికి ప్రయత్నించదు అంటే వాళ్ళతో విరోధం పెంచుకొని చెప్పలేదే నేను. ఎప్పుడైతే దేవుని సంతోషపరిచేవారుగా మనం ఉంటామో మన మాటలు దయగలిగి ఉంటాయి. దేవుడిని మన హృదయంలో ఆయన సమాధానం ఏళ్ళ వచ్చి ఆయన వాక్యము సమృద్ధిగా మన హృదయంలో ఉంటే మన మాటలు, మన నడక, మన చూపు ఇతరులకి దయ చూపించే విధంగా ఉంటుంది.
దయ చూపించేవంటే పిల్లలు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ సేవకుడు చక్కని రీతిలో మన అభిమానిస్తాడు, మన కోసం ప్రేమిస్తాడు, లేకపోతే ఈ సహోదరుడు చక్కని రీతిలో చక్కని ప్రవర్తన కలిగి ఉన్నాడు, మన ఎలా దయ కలిగి ఉన్నాడు, అంత మట్టుకే. అయితే ఎక్కువగా మనం దేవుణ్ణే సంతోషపడతాం. సంపూర్ణంగా మనం చేయలేదంటే దేవుణ్ణే సంతోషపడతాం కదా. దేవుణ్ణి సంతోషపరచకుండా కేవలం మనుషుల్ని సంతోషపరిచి ఈ సమాజంలో మన కీర్తి పరిస్థితులు పొందుకుందామంటే దేవుని దాసుడిగా లక్షణం కాదు. దేవుని దాసుడు కాదు, దేవుని దాసురాలు కాదు. అలాగే మనం దేవుని సంతోషపరిచే ఉందాం. ఎపిఎస్సీ రాసిన పత్రిక అపోస్తుల పౌలు 6వ అధ్యాయము 6-7 బాగా. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కనబడటకే కాక మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడినట్లే కాక. ఇది అన్ని కంటికి చక్కగా కనబడతాయి సమాజంలో. మనుషులు సంతి పెట్టి తలే బజావ్ చప్పడ కొట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా, చప్పడ కొట్టి ఒక సహోదరుడు బాగా వాకింగ్ చేయాలంటే చప్పడ కొట్టి దేవుని హిమ్మతి పడ్డాను. చప్పడ కొట్టి ఎవరి మధ్య పడతారే 10 మార్లు సంగతి చెప్తున్నా. చక్కగా పాడిందండి సుస్వర సుజాత లేకపోతే మేరీ సహోదరి, లేకపోతే మన సహోదరుడు మన దేవుడు చక్కగా పాడాడండి. చప్పడ కొట్టి ఎవరు మరిపోతారే? దేవుని మరిపోతారు. ఆ ధోరణి సంఘంలో రావాలి. పరిశుద్ధ సంఘంలో మనం ఏం చేసినా దేవుడినే మహింపరచాలని చెప్పాలి పిల్లలు. ఎందుకంటే పిల్లరా ఇది ప్రోత్సాహమే తప్ప వాళ్ళు ఏదో భుజాల ఎక్కించి రాజులా ఊరేగించింది కాదు. చాలా సంఘంలో చప్పట్లే కొట్టరు అనుకోండి, చాలా సంఘంలో చప్పట్లే కొట్టరు, చప్పట్లు కొట్టడానికి ఇష్టపడరు. ఇదేనా మనం ఏం చేసినా దేవుని మహింపరచడానికే చేయాలి. పాటలో వరబడి ఎలా ఉండాలంటే పరిశుద్ధ సంఘంలో మన సావాసంలో కానీ మంచి పాటపాడి దేవుని మహింపరచారండి. వాక్యం చక్కగా చదివాడు సహోదరుడు దేవుని మహిమ కలిగాక చెప్పలు కూడా దేవుని మహింపరచున్నాం. అది ఆధ్యాత్మిక జీవితంలో వరబడి పిల్లలు దేవుని మహిమ కలిగాక. అమ్మా ముందుకెళ్తాను. మనం ఎవరి దోషం పిల్లరా? మనం అందరూ ఎవరి దోషులు? క్రీస్తు దోషులు. మనం క్రీస్తు దాసులను ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. హల్లెలూయా. దేవుని చిత్తానంట మనఃపూర్వకముగా అంటే త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయు. హల్లెలూయా. మనఃపూర్వకంగా మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్లు ఇష్టపూర్వకంగా ఏం చేయాలండి? సేవ చేయండి. అప్పుడు ఇష్టపూర్వకం చేస్తే కష్టం అనిపిస్తుంది, అనిపించిందే సంతోషం అనిపిస్తుంది, రెట్టింపు ఆనందం కలిగితే ప్రభు మన శక్తిని బలాన్ని సమస్తం మనకు దయచేస్తారు పిల్ల. ఆరోగ్యాన్ని దయచేస్తారు పిల్ల, ఆరోగ్యాన్ని మనకు దయచేస్తారు పిల్ల. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా అన్నాడు దేవుడు. ఇష్టపూర్వకంగా మీరు చేయండి పరిచయం. సంఘానికి రావాలంటే భారమా? సంఘానికి వెళ్ళాలంటే భారమా? సిద్ధపాటు గుడికి వెళ్ళాలంటే భారమా? ఇష్టపడితే భారం అనిపిస్తుంది కదా. తిరిగాలంటే మనఃపూర్వకంగా అన్నాడు దేవుడు. అపోస్తలుడు ఆత్మపూర్వక జీవితం మాట మనఃపూర్వకంగా అంటే పూర్ణ హృదయంతో త్రికరణ శుద్ధిగా అలా మనం చేయగలిగితే సేవ ఇష్టపడి మనం సేవ చేస్తే ఆ సేవను దేవుడు మధ్యం చేస్తాడు. అలా దేవుడు మహిమగలం గాక. ఏదో నొచ్చుకుంటూ నా భార్యకి మా పెళ్ళిన కొత్తలో చెప్పిన మాట నేను, నాకు ఊరంతా స్నేహితులే చిన్నోడు నాని ఉండేవాడు మా అన్నగారు. నాకు అందరూ స్నేహితులే. కొన్ని కుటుంబాలు వివాహాలు చేసుకుని వాళ్ళు భోజనాలు పిలుస్తాను, సేవకులు వస్తాను మన ఇంటికి భోజనాలు పిలుస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తానంటే చెయ్యి. ఇప్పుడే సరే అడగండి కాదు, ఇప్పుడే మనస్ఫూర్తి. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా మనం చేస్తేనే అది ప్రతిఫలం దేవుడితో మనం పొందుకుంటాం. మనుషులు కాదు కదా. హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా మనఃపూర్వకంగా చేయాలి. మనకి ఏమైనా ఆతిథ్యత్వమా మనఃపూర్వకంగా ఇవ్వాలి. ఏదో సమాజంలో చెప్పుకుంటారు, వేణుబాబు కుటుంబం అందరూ ఆతిథ్యం చెప్తారు, దాన్ని అనుగుణంగా తీసుకుని చేస్తే దేవుని దృష్టి మంది కదా. దేవుని నిమిత్తము ఏం చేసినా మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తం చేస్తామని త్రికరణ శుద్ధిగా మనఃపూర్వకంగా చేసినప్పుడు అది కష్టమనిపించదు. ఒక 100 మందికైనా వాళ్ళు చేయగలరు, రుచికరమైన భోజనం సిద్ధపడగలరు. ఎప్పుడు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా సేవలో ఏం చేసినా కూడా ఆ విధంగా మనం సేవ చేస్తే ఆ సేవను దేవుడు మద్యం చేయడమే కాదు, పళ్ళకు రాజ్యానికి మన భుజాలు తెలిసాక దేవుడు అలా తీసుకుపోతుంది.
అవి మహిమలో మనం ప్రవేశిస్తాం కదా. ఎంత ధన్యత చక్కని విషయాలు దేవుడు అపోస్తలుల పౌలు ద్వారా మన సంఘానికి బోధిస్తున్నాడు. అయితే వింటాం పలుమార్లు. ఈ వాక్యం ఏదో నేనే చెప్తాను చెప్పలేదు, పలుమార్లు మీరు వినవచ్చు, పలుమార్లు మీరు వినవచ్చు కదా. మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. హల్లెలూయా. మనుషులు ఒకవేళ దృష్టి పెట్టకపోవచ్చు, మనుషులు అసూయపడవచ్చు. దేవుడు అటువంటి మనసు కాదు కదా, జాలిపరుడు, కరుణామయుడు కదా, జీవం కదా దేవుడు. టైం చెప్తాడు. జీవన మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు. దేవుని మహిమ కలుగుగాక. మరి తెలిపిదారా 1వ దశలోనికులు అపోస్తలుల పౌలు రాసిన పత్రిక 1వ దశలోనికులు 2వ అధ్యాయము 4వ వచన భాగంగా చక్కటి విషయాలు మనకు సువార్తను మాకు అప్పగించుటకు అగమా సువార్తను మాకు అప్పగించుటకు ఈ సువార్తను దేవుడు డేవిడ్ గారు, దైవజనుడైన సైరస్ గారు, దైవజనుడైన నేను మా సువార్తను అప్పగించుటకు మేము యోగ్యమని ఎంచి అమ్మా దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారము కాక. హల్లెలూయా. మేము వాక్యం బోధించి మేము ఏం ఆలోచన చేసుకోవాలంటే మేము ఎలా సిద్ధపడాలంటే చాలా వాక్యం ఉన్నతను చెప్పడం చాలా భయం. మనకు ఒకసారి వివాహం గురించి చెప్తే సచ్చిరాడు మానే వివాహం పరిశుద్ధమైనది అని తీసుకుని మతసువాత 5 రోజులు తీసి చెప్తే ఒక సేవకుడు వాళ్ళ సంఘానికి కొంత నొచ్చుకున్నారు. ఇదే దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారై మనుషులను సంతోషపెట్టే వారము గాక. మన హృదయములను పరీక్షించు. హల్లెలూయా. అసలు మేము మనుషులు సంతోషపెట్టే వారము గాక దేవుణ్ణే సంతోషపెట్టుచున్నామని బోధించుచుండవలను పరీక్షించుకొని దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు. అందుకే అంటాడు మీకంటే మాకు 7 శిక్ష, నెత్తి మీద నిప్పులు కుంపడే. ఇదారా ఇదే మేము వ్యత్యాసాలు చూపించే సంఘంలో ఇదారా అది మీరందరూ మా పిల్లలంతే, ఇంకో మాట లేదు. కాపురంటే తండ్రి. మేము అలా నమ్ముతాం, మీరు ఎలా నమ్ముతారో దేవుడు తెలియదు. మేము ఎలా నమ్ముతాం, మీరు ఎలా నమ్ముతారో దేవుడు తెలియదు. ప్రాంతీయ భేదం లేదు, లేకపోతే జిల్లాల భేదం లేదు, అది ఏమీ లేదు. అందరూ కుటుంబం అంతే. ఇది సంఘము కుటుంబం. ఇది మన మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక చివరికి వచ్చేస్తాం కదా. రోమీయులకు రాసిన పత్రిక అద్భుతమైన మాటలు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1, 2, 3, 4 వచ్చిన బాగా దేవాదేవుడు మంచి మాటల విషయాలు మనకి తెలియపడతాడు. కాగా బలవంతులమే మనము. హల్లెలూయా. మనందరూ బలవంతులుగా దేవుని మహాకృపాలు కాదమ్మా. ఎవరైనా బలహీన ఉన్నారా? అందరూ బలవంతుడే. దేవుని మహాకృపాలు. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు బలవంతుడే. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు బలవంతుడే పిల్లరా. ఒక శరీరం బలహీనదేమో, ఆత్మ చాలా బలమైంది. హల్లెలూయా. ఒకవేళ శరీరం బలహీనదేమో, ఆత్మ బలం సంసిద్ధమే. ఎప్పుడు కూడా దేవుని కోసం అగ్నిలో సంసిద్ధమే ఆత్మ. అందుకే ఆత్మపూర్ణలే దేవుని మహింపరచాలి. మనకున్న స్థితిలో మనం దేవుని భయభక్తులు కలిగి ఆత్మపూర్ణలే దేవుని మహింపరుస్తూ కృపా సమాధానములు అనేక మంది కలగజేసేవారుగా కృపామయుడు యేసుని మనం ధరించుకున్నాం. దేవుని మహిమ కలుగుగాక. కాగా బలవంతులమైన మనము చాలా సంఘంలో చాలా మందిని చూస్తుంటాం కదా. క్రైస్తవులైన వారు కూడా ఉన్నారు. వీడియో చూసినా పర్లేదు. ఇదేనా వాళ్ళే సంతోషించుకుంటారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సంతోషించుకుంటారు, వాళ్ళే ప్రేమించుకుంటారు. ఒక ఉదాహరణ చెప్తాను. చాలా సంవత్సరాల కింద సంఘంలో చెప్పారు. తర్వాత చెప్పి ముందుకు పోదాం. ఒక 5 నిమిషం ముగించుకున్నాం. ఇదేనా
ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. కొంచెం ధనవంతుడు, ఆయనకి 2-3 గృహాలు ఉన్నాయి. ఒక గృహంలో 2 పోర్షన్ వెళ్ళేది, చాలాసార్లు చెప్పిన సంఘంలో. ఆయనకి ఏంటంటే నాకే ఎవరో క్రైస్తవులతో రూమ్ కలిగి ఉంది, వాళ్ళకి ఇద్దామని చూస్తాను. ఎవరు రావట్లేదు కాబట్టి ప్రాథమిక ఇబ్బంది మనకు పిల్లలు క్రైస్తవ కుటుంబానికి మనకి దేనికి పరిచయకి ఇబ్బంది ఉండదు. 2 కుటుంబాలు కూడా క్రైస్తవులకి అద్దెకిచ్చాడు. అది చక్కగా ఉంటారు, ఇల్లు చూసుకుంటారు. స్తుతి దీపం గృహంలో వెలుగుతుంది. ఇదే ఆయన ప్రియమైన గృహాల్లో రక్షణ సునాదాలు పరిమళంగా పెద్ద తెలితే రక్షణ సునాదాలని 2 క్రైస్తవ కుటుంబానికి అద్దెకిచ్చాడు. ఇదే ఒక పోర్షన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు, దేవుడి సన్నిధానానికి ఎప్పుడు మానరు. కొంచెం ఇబ్బంది అయినా ఇరికైనా వాళ్ళు దేవుడి సన్నిధానాలు గడుపుతారు. ఇదేనా వారి కుటుంబంతో వాళ్ళు సంతోషిస్తారు. అయితే పక్కనున్న కుటుంబం వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదని చూసే మనస్తత్వం వినట్లేదు. ఆ పక్క పరుసలో ఉన్న వాళ్ళు వాళ్ళు క్రైస్తవులే, రక్షణ పొంది సంఘంలో చేర్చబడ్డారు. దేవుడు అంటే వాళ్ళకి ఇష్టమే కాక సంఘానికి క్రమంగా వెళ్ళరు. అయితే వాళ్ళ దగ్గర ఏముందంటే దాతృత్వం ఉంది. వాళ్ళు ఏమన్నా తయారు చేసుకుంటే ఆ పిల్లలు పట్టుకెళ్ళటం, వాళ్ళ పండుగ వాళ్ళ పిల్లలు బట్టలు కొనుక్కుంటే పక్క వాళ్ళ పిల్లలకి పొరుగు వాళ్ళ దేవుడికి ప్రేమించబడి ఆ పక్క పిల్లలకి వాళ్ళకి బట్టలు కొనుక్కోవడం. వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే అమ్మ మేము బయటకు వెళ్తారంటే అమ్మని వాళ్ళ కారులో తీసుకెళ్ళటం, ఇది చేస్తున్నారు. సావాసం వల్ల గైర్హాజరు. సావాసం క్రమంగా సంఘం రారు, ఒక సిద్ధపాటు గుడికి రారు, ఒక 10 ఉపవాస గుడికి రారు. ఇదే అయితే మనం మనకు ప్రశ్న, మీకు ప్రశ్న, ఆ 2 కుటుంబాల్లో ప్రభు రాకపోతే ఎవరైతే పడతారు? వీళ్ళు అసలు వాళ్ళు ఉన్నారా లేదా, అసలు బతుకున్నారా లేదా, ఒక వారం వాళ్ళు బయటకు రాబోయినా అసలు అటువైపు చూడగలరు. వాళ్ళు అలా కాదు. అయితే సంఘంలో సావాసంలో ఉపవాస కొడుకులు పరిశుద్ధ అన్నీ చేస్తారు. 2 కుటుంబంలో దేవుడు ప్రభు రాకపోతే ఏ కుటుంబం ఎత్తపడుతుంది? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఇంక దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతో, పూర్ణ బలంతో దేవుడు అని యెహోవానే సేవించు. 2వది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఇది చేయకపోయినా ఎవరు ఎత్తపడరు. దేవుడు ప్రేమమయుడు పిల్లరా, ఎలాగ ఎత్తపడతారు పిల్లలు? అసలు వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళకి జ్వరం వచ్చిందో ఏమొచ్చిందో అది పట్టించుకునే స్థితి. అయితే సంఘం సావాసం అల్లు బాగా ఉంటారు. ప్రేమ చూపడం విషయంలో, ఆదిత్య చూపడం విషయంలో, ప్రేమించే విషయంలో, కనికరం చూపడం విషయంలో వారు చేయలేదు. వాళ్ళు అది చేశారు. అయితే సావాసంగా రారు. అందుకే అన్నీ కలిగి ఉండాలి. దేవుడి యొక్క సంపూర్ణత మనం నడబడాలి. ఆయన పరిపూర్ణత మనం ఉండాలి కదా. ఆయన పరిపూర్ణత మనం నిలిచి ఉండాలి. దేవుడు మన పరిపూర్ణుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రార్థన, గెచ్చిపోయిన ప్రార్థనలో ఆయన చేసే కన్నీటి ప్రార్థన అది కావాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఆ కొండ మీద ప్రసంగంలో ఆహారం తినలేదని చెప్పేసి వాళ్ళు పెట్టిన ఆదిత్యుని విధానం ఎన్నో. ప్రేమమయుడు, ఆయన కనికరమయుడు, రక్తంగా స్త్రీని 12 సంవత్సరాల నుంచి వస్త్రం ముంచితే స్వచ్ఛపడిన గొప్ప దేవుడు. మనం విన్నాం కదా బుధవారం దినాల మీద. నేను మహిమ కుమార్తె ఇచ్చిన దాన్ని 12 సంవత్సరాలు చనిపోయేది కుమార్తెని లేపిన గొప్ప దేవుడు. లాజరుని సజీవంగా లేపిన గొప్ప దేవుడు పిల్ల. ప్రభు దగ్గర ప్రార్థనా జీవితం ఉంది, కనికరము, ప్రేమ, వాత్సల్యం సమస్తము కలిగిన పరిపూర్ణుడే పిల్లరా. ఆయన పరిపూర్ణత మనం నడిచినప్పుడే పిల్లరా దేవుని రాజ్యాన్ని మనం అనుభవించి మనం అయ్యో ఎప్పుడు నిలిచి ఉన్నాం, సావాసంలో నిలిచి ఉన్నాం, దేనికి మానం మంచిది, చాలా మంచిది. దాంతోపాటు మరి దయాళత్వం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి పిల్లలు. సమస్త విషయంలో మనం సంపూర్ణమే ఉండాలి పిల్లలు. దేవుని మహిమ కలిగిన కాక. అమ్మ 2వ వచనం అమ్మ రోమా పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం భాగం. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దానితో ఆయన సంతోషపడిపోయింది. చాలా దృష్టి పెట్టుంటుంది. నేను చదివినప్పుడు ఇది మధ్యాహ్నం చాలా దీని మీద 5-6 సార్లు 10 సార్లు చదువుకుని నేను దృష్టి పెట్టింది. దేవుని మహిమ కలిగిన తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపెట్టుము. మన పొరుగు వాడిని చూడాలి, మనం ప్రేమించాలి. మేలైన దాని యందు ఏంటి మేలైంది? ఇదే క్రైస్తవునికి మేలైంది ఏంటి? ఆ పరలోక రాజ్యమే మనకి మేలైంది. అంతమికి మనకి మేలైంది ఏమైనా ఉందా? అంతమికి మనకి మేలైంది ఏముందా? నిత్యం ఉంటే పరలోక రాజ్యమే దేవుడు మనకి చేసే మేలు.
గొప్ప మేలది. అయితే మన పొరుగువాడిని మనం ప్రేమిస్తూ ఇప్పుడు ఆపదలో బాగుంటూ మేలైంది ఆ నిత్య జీవనంలో నడిపించే మాటల వరకు మనం బోధించాలి కదా. హల్లెలూయా. అది ఆ మేలు మనకు కలిగిన రక్షణాలను మనం పంచేవారు. మనకు కలిగిన రక్షణానందాన్ని మనకు పొరుగు వారికి మనం పంచేవారు కదా. భయపడితే ఏం చేస్తారు, మొహమ్మ కూడా కదా, ఏం చేస్తారు పిల్ల. ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, 4 సార్లు చెప్తావు, వెంటలేదు అనుకో ఏం చేస్తాం కదా. నా తోడు సహోదరుడు పక్కపడదని ఆ కుటుంబాన్ని సహోదరుడు ప్రార్థన చేస్తూనే ఎవరో పొగడు కానీ ఒక సహోదరి సంఘంలో పేరు చెప్పలేదు, లేకపోతే ఆ పేరు చెప్తానని పొగుడుతున్నారంట. సహోదరి ప్రార్థన చేస్తూ ఉపవాస గుడిలో కానీ ఈ పాటలు ఈ సునాదులు ఎంత దూరం వినపడతాయో అందరికీ రక్షణ కలిగేదే ప్రార్థిస్తారు ప్రార్థనలో. అంటే క్రైస్తవుడికి ఎలా ఉన్న మనసు, మనకు కలిగిన రక్షణాలను ఆ మేలైంది మన పొరుగు వారికి మనం చెయ్యాలి. దాంతోపాటు వాడి ఇబ్బంది నుండి మనం కనికరించి చూపాలి. వాడి ఇబ్బంది నుండి కనికరించి చూపాలి. దేవుడు మన ప్రేమ ఆయన ప్రేమను మనం పొందుకున్నాక పిల్లరా. దేవుడు మహిమ కలుగుతాడు. హల్లెలూయా. 3వ వచ్చిన భాగం. క్రీస్తు కూడా తనను సంతోషపరచుకోలేదు కానీ. హల్లెలూయా. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడేవి అని రాయబడి ఉన్నట్లు ఆయన. చాలా గొప్ప వాక్యం పిల్లరా. మనం సహనం వహిస్తే మనం నిందించే వారి మాటలు నిందలో దేవుడు భరిస్తాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాటలు కదా, లేఖనంలో రాయబడిన మాటలు. మనం నిందించే వారి నిందలో ఏమా ఆయన మీద పడింది కదా. మన అతిక్రమం బట్టి ఆయన గాయపడిపడిను 53 చదువుతాడు కదా. ఇదా చక్కడే అద్భుతం. మన శిక్ష ఆయన భరించాడు. మనల్ని ఎవరైతే నిందిస్తారో ఆ నిందలంట ఆయన భరిస్తాడట. దేవుని మహిమ కలుగుగాక. క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించే వారి నిందలు ఆయన మీద పడేను అని వాయబడి ఉన్నట్లు ఆయనకి సంభవించాను. మన పాపాతిక్రమం బట్టి, మన నిందల బట్టి, మన దోషం బట్టి, నలుగురు బట్టి ఇవన్నీ ఆయన సంభవించాయి. మనం సంతోషంగా ఉంచాలని ఆయన సంతోషం కూడా ఎప్పుడు ఆలోచించలేదు. క్రీస్తు కూడా ఆయన సంతోషం ఎప్పుడు ఆలోచించలేదు కదా. సర్వమానవత్వం మానవాళి కోసం, లోక కళ్యాణం కోసం, అందరినీ పరలోక రాజ్యాన్ని నశించిపోవాలని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చి అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళేవాళ్ళని చెప్పేసి మంచి హృదయం కలిగిపోయారు. తండ్రి మాట చెప్పిన ప్రేరణ భూమి మీదకి వచ్చి ఆయన ఎప్పుడైనా సంతోషపరచుకోగలిగారు. ఆయన ఎప్పుడైనా సంతోషం మనం సంతోషంగా ఉండాలని ఈ దినాదండి ఎంత మహాభాగ్యం. దేశంగా దేశంలో ఇస్లాం ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటూ మంచి వస్త్రాలు ధరిస్తూ అన్నపాయము తీసుకుంటూ మీద ఇంత సంతోషంగా ఉంటామంటే దేవుడిచ్చిన దయ కదా ఇది. హల్లెలూయా. దేవుడు మన చూపిన కృపా వాత్సల్యత కదా. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న పిల్లలు. అయితే మనం ఇప్పుడు కృతజ్ఞులమై పిల్లలు, కృతజ్ఞులమై ఆయన సన్నిధానంలో ఉండాలి పిల్లలు. 4వ వచ్చిన భాగం ముగించేస్తాను. ఏలయనగా ఓర్పు వలన హల్లెలూయా. లేఖనాలు మనకి ఎంత ఆదరణ ఇస్తాయి పిల్లరా. ఓర్చుకుంటే, సహించుకుంటే, ఇరుకు ఇబ్బంది సోదరుండి గదిలకు వేలు తొలిపేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ మా గురించి ప్రార్థన చేసుకుంటే ఈ లేఖనాలు మనకి ఎంత ఆదరణ కలిగింది. లేఖనము అంటే మాట్లాడేది యేసయ్య, మాట్లాడేది దేవుడు. ఈ లేఖనం వలన లేఖన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ హల్లెలూయా. పూర్వమందు రాయబడి అన్నిటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వచనము, ప్రతి మాట ఇదరా మనకి బోధపడినట్లుగా, మన హృదయాలకు గోచరమైనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మగుళ్ళే రాయించిన మాటలు ఇదరా. ఎంత పరిశుద్ధ పవిత్ర గ్రంథం మీద. దిస్ ఇస్ ద హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథము సాక్షాత్తు దేవుడే ఆత్మపూర్ణులుగా చేసి రాయించిన మాటలు పిల్లలే. ఇది మానవుడు కల్పించిన పుస్తకం కాదు. ఇది ఒక బుక్ బైండ్ కాదు పిల్లల. పరిశుద్ధ జీవ గ్రంథం పిల్లలు. దేవుని మహిమ కలుగాక. ఆయన వాక్యం వల్ల పిల్లల, లేఖనం వల్ల మనకు ఆదరణ కలుగుతుంది. ఎవరన్నా ఇరుకు ఇబ్బంది శోధన వల్ల పొంగిపోయి ఉన్నారా పిల్లల, దయించి మీకు చెప్పేది ఏంటంటే, అంటే మనుషులను నమ్ముకోవద్దు అంటలేదు, మనుషులను ఆశ్రయించడం అంటలేదు. మీరు ఆశ్రయిస్తే ప్రార్థన చేయండి ప్రార్థన అడగదు. సహోదరి ప్రార్థన చేయండి అడగదు. ప్రార్థన చేయండి. వాళ్ళు చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన, సేవలు చేసే ప్రార్థన, మీరు నా నిమిత్తం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు ఆదరణ కలిగజేస్తాడు. మన మనసుకి
శాంతి కలిగిస్తారు. ఇరుకు ఇబ్బంది శోధన వేదన వ్యాధి బాధలు సమస్తము అందరికీ కలుగుతాయి బిడ్డ, అందరికీ కలుగుతాయి. ఎప్పుడైతే మనం వాక్యంలో నిలిచుంటామో బిడ్డ, ఆ సమాధానం మనం పొందుకుంటాం బిడ్డ. మీరు ఏమి చేశాడు మనుషుల నిమిత్తము కాక దేవుని పరలోకమందు ఆశల దేవుడు చూస్తున్న దేవుని నిమిత్తం మనం చేయగలిగితే అది మనకి సంతృప్తినిస్తుంది, అది దీవెనకరము, అది ఆశీర్వాదకరం బిడ్డ. హల్లెలూయా. అటువంటి కృపలో దేవుడు మనల్ని భద్రపరిచి ఆధ్యాత్మిక మన సంఘాన్ని బలపరిచి ఆ ప్రభు రాకపరంగా ఎత్తబడే ఉదయం సంఘ దేవుడు దీన్ని దీవించాలని ఆశ్రయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మహింపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నారు బిడ్డ. ఈ వాక్య సందేశం నాకు సంబంధించిన దైవజన పత్ర దేవుడి గారికి సంఘానికి మీ హృదయపూర్వక శుభాశలు తెలియజేయాలి.